మంచిర్యాల ఆర్డీవీ కార్యాలయంలో వెహికల్ రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో ఓ వాహనదారుడు నిరసన చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నాగసముద్రం గ్రామానికి చెందిన కత్తి రాజేందర్ అనే వ్యక్తి మరో వ్యక్తికి చెందిన కార్ని కొనుగోలు చేశారు. రిజిస్ట్రేషన్ కోసం మంచిర్యాల ఆర్డీఓ కార్యాలయంలో డిజిటల్ డాక్యుమెంట్స్ సమర్పించడంతో సూపరింటెండెంట్ గా విధులు నిర్వహిస్తున్న స్వర్ణలత రిజిస్ట్రేషన్ చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తుందని ఆరోపించాడు. బాధితుడు రాజేందర్ కారు కొనుగోలు చేసిన వ్యక్తితో వీడియో కాల్ మాట్లాడాల్సిందిగా చెప్పడంతో బాధితుడు ఒక్కసారిగా కంగుతిన్నాడు. డిజిటల్ డాక్యుమెంట్స్ అన్ని సమర్పించినా కూడా వీడియో కాల్స్ ఎందుకని బాధితుడు సూపరింటెండెంట్ ని ప్రశ్నించారు. అయినా కూడా సూపరింటెండెంట్ వెహికల్ రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో పై అధికారులని సంప్రదించాడు. ఇప్పటికైనా వెహికల్ రిజిస్ట్రేషన్ చేయించాలని బాధితుడు రాజేందర్ అధికారులని కోరారు. నేను నాగసముద్రం మా విలేజ్ దండపల్లి మండలము. నేను జగిత్యాలలో వచ్చేసి ఏంటంటే మారుతి వ్యాగనార్ వచ్చేసి ఏంటంటే వెహికల్ తీసుకున్నానండి. అది వచ్చేసి అసలు ఓనర్ వచ్చేసి హైదరాబాద్లో ఆమె డాక్టర్ అంట. అయితే ఏందని చెప్పేసి నేను మధ్యవర్తి దగ్గర ఉన్నా కాబట్టి ఆయన ఎన్ఓసి నాకు చేసి ఇచ్చాడు. ఇవాళ వచ్చేసి ఏంటంటే నేను నా పేరు మీద ఆమె పేరు మీద ఉన్న బండిని నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాను అన్నట్టు. ఎన్ఓసి కానీ అన్ని ధ్రువపత్రాలు కానీ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. వీళ్ళు ఏందని చెప్పేసి అంటే ఆ మేడంతో మాట్లాడించిన తర్వాత నేను సంతకాలు పెడతా అని చెప్పేసి అని పెద్ద మేడం అనేసరికి ఏందని చెప్పేసి అంటే వాస్తవానికి ఈ ఫోన్ మాట్లాడడం అనేది లేదు. వీళ్ళు అంతర్గతంగా వచ్చేసి ఏందని చెప్పేసి అంటే చేసుకోవాల్సిన పని ఈ ఫోన్ ద్వారా ఆ మేడంను ఇబ్బంది పెట్టిన ఆ మేడం కూడా ఇక్కడ దగ్గరలో లేదట. మధ్యవర్తికి చెప్పే విషయం ఏంటంటే ఆ మేడం ఇక్కడ దగ్గర లేదు, ఆమెతో ఎట్లా మీరు కన్ఫర్మేషన్ తీసుకుంటారు మరి అని చెప్పేసి అని తను చెప్పడం జరిగింది. నాకు నా పేరు మీద రిజిస్ట్రేషన్ కావాలన్నది నా ఉద్దేశం అండి. నా ప్రాబ్లం కూడా అదే. నేను ఇక ఫస్ట్ 2 నెంబరు కౌంటర్ దగ్గరికి వెళ్ళానండి. నేను అక్కడ ఒక మేడం ఉన్నది. ఆ మేడం వచ్చేసింది పెద్ద మేడం దగ్గరికి వెళ్ళమని చెప్పేసినారు. పెద్ద మేడం వచ్చేసి ఇదే రూమ్ ఉన్నది, లోపల ఉన్నది. యాక్చువల్ వచ్చేసి ఏంటంటే అది సంతకాలు ఆటోమేటిక్గా అయిపోయే పనే, అది నన్ను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం అండి. ఇక మీడియం ద్వారా వచ్చేసరికి నన్ను చెప్పేసి సంతకం పెడతాను అని చెప్పి ఇక వారం అంతర్గతంగా వచ్చేసి వాళ్ళు చూసుకుంటారు.